హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా ఇంటి భావతం ఛానల్. కోకో పౌడర్ ఇంట్లో ఉంది అని చెప్పేసి చాక్లెట్ కేక్ చేద్దామని అయితే డిసైడ్ అయినాము. బయట మస్తు వర్షం పడుతుంది, చూపిస్తా. వర్షం అయితే కనిపించదు మీకు, వర్షం పడుతుంది పైన. సో ఈ కూల్ వెదర్కి ఏదైనా మంచిగా చేసుకొని తిందామని చెప్పేసి చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నా. అది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అయితే నాకు తెలియదు. నా జీవితంలోనే ఫస్ట్ టైం చేస్తున్నా. చూడండి, మీకు కూడా ఒకవేళ సక్సెస్ అయితే వేసుకోండి, ఫ్లాప్ అయితే కమెంట్ చేసి వదిలేసేది. బాయ్ గైస్. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ సేమ్ కప్తో అన్నీ తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్. 1/4 కప్ కోకో పౌడర్, టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడైతే నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ కోదాము. నెక్స్ట్ వచ్చి ఇది ఆయిల్, మనం ఇంట్లో నార్మల్గా కూరలకు వాడుకునే ఆయిల్. 1/3 అంతే. 1 కప్పు షుగర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మిక్సర్ అయితే పని చేస్తలేదు, కరెంట్ పోయింది. ఇంకా చేసేది ఏం లేక డైరెక్ట్ వేసేసి బీట్ చేద్దాం. నార్మల్ షుగర్ వేసుకుంటే కరగనికే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా కొంచెం పౌడర్ కొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు గుడ్డు వేసుకొని బాగా కొట్టుకోవాలి మనము. మేబీ మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, అది ఫ్యాన్ సౌండ్ కాదు, వర్షం వచ్చే సౌండ్ అనమాట. ఇది దీని అవసరం మనకి, ఇది అవసరం లేదు. దీంతో ఈ స్పాచ్ లాగా మిక్స్ చేయాలి. ఓకే, మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పొడి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అదే డ్రై ఇంగ్రీడియంట్స్. వాటన్నిటిని ఇప్పుడు జల్లెడ పట్టుకుంటా వెట్ ఇంగ్రీడియంట్స్లో వేయాలి. అప్పుడు మనకి ఇట్లా గడ్డలు రాకుండా మంచిగా వస్తుంది అనమాట పౌడర్. ఒక్క దగ్గర కూర్చోకుండా నాకు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది ఇటువంటి పనులు చేస్తే. లాస్ట్ వరకు చూడు మీరే నేను ఎంత పెద్ద గణకార్యం చేసినో. మనం ప్రస్తుతానికి ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇలా అన్ని చీమలు ఉంటాయి అనమాట, అందుకే జల్లించుకోవాలి. కేక్ బ్యాటర్ ని మైసూర్ బజ్జీ పిండిలా కొడితే మైసూర్ బజ్జీలా ఉబ్బుతుంది అనుకోగలరు, అసలు అట్లా రాదు. కేక్ కి ఒక మెథడ్ ఉంటుంది కల్పనకి, దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో ఆ మెథడ్ కాకుండా మనం రప్ప కొట్టిన అనుకో, ఆ కేక్ కాస్త మనకు పాపడే బయటకు వస్తుంది. మన బేకర్స్ కి మనకి ఇదే ప్రాబ్లము. సో ఎప్పుడున్న కేక్ ఎందుకు ఉబ్బుతలేదు అంటే మనం విస్కర్ తో బాగా విసికేస్తాం కాబట్టి అల్లున్న గ్యాస్ బబుల్స్ అన్ని పోయి కేక్ అనేది కొంచెం అప్పడం లాగా సతకపోతుంది. మనం ప్రీహీట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అది ఇలా ఏదైనా ఒక తీసుకొని స్టవ్ లేదా ఉప్పు లేదా ఏమంటారు ఇసుక అనేది ఉంటుంది. బేకింగ్ ఎప్పుడు చేసినా నాలాగా సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయకండి, ఇసుకనే యూజ్ చేయండి. బికాజ్ మీకు ఎందుకు చెప్తున్నానో లాస్ట్కి అర్థమవుతుంది చూడుర్రి. ఇంకా సాల్ట్నో ఉప్పునో ఏదో ఒకటి వేసి దాన్ని అయితే మంచిగా పరుచుకోవాలి, సాపలాగా పరుచుకొని దాంట్లో ఒక ఉంటుంది కదా బౌల్ పెట్టడానికి, అది పెట్టేసి మూత పెట్టేసి కొంచెం ప్రీహీట్కి అయితే పెట్టాలి. ఈ బిట్టా పౌడర్ కూడా ఇలా వేసేసుకొని 2020లో కరోనాలో ఏం చేయాలి అర్థం కాక బిస్కెట్లు వేద్దామని చెప్పి కిచెన్ రూమ్కి పోయి మంచి బిస్కెట్ల బ్యాటర్ వేసి ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టి ఓవెన్లో పెట్టిన. బిస్కెట్లు మంచిగానే ఉన్నాయి, కింద ప్లేట్ మాత్రమే మొత్తం మాడిపోయి బయటకు వచ్చింది. ఇంకా ఇలాంటి ప్రయోగాలకు దూరం ఉండాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు, కాకపోతే 4 గంటలకు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. టైట్గా అయింది కాబట్టి మనం పాలు వేసుకున్నాం. పాలు వేసుకుంటే ఇదేం లేదు, లోపల చక్కెర అవి ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం కాబట్టి ఉంటుంది. పాలు వేసుకుంటా. అసలు నాకు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందంటే కేక్ కరెక్ట్గా వస్తారో అది తెలియదు, కానీ మీకు మాత్రం అన్ని కొలతలతో చెప్తున్నాడు. అబ్బా నిజంగా నా గ్రేట్నెస్కి నేనే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మీకు బ్యాటర్ ఏమైనా టైట్ అనిపిస్తే పాలు పోసుకుంటే అయితే కలుపుకోరి మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఇంకా నేనైతే అలా గుడ్డు వేసినాను, పచ్చి గుడ్డు వేసినాను, మర్చిపోయి నాకేసిన. ఉన్న పాలు కూడా వేసుకొని కలిపేసుకున్నా. నాకు ఎందుకో అయినా కూడా బ్యాటర్ ఎందుకో కొంచెం థిక్కైంది అన్నట్టు అనిపించింది. మీకు కూడా అట్లనే అనిపించింది వీడియో చూసినప్పుడు. ఇదంతా వేసినట్టు కాదు, ఇప్పుడు బాసాలు కూడా తోమాలి. ఇప్పుడు ఈ సామాన్లు నేను ఏడివాడి పెట్టిపోయినా అనుకో, మా అమ్మ నిర్మోహటంగా బయట వర్షం పడుతుందని చూడకుండా కూడా నన్ను బయటికి వెళ్ళగొట్టేస్తుంది ఇంట్లోకి వెళ్ళి. ఎంతసేపు కలుపుతో అక్క ఇక లోపల పెట్టేసి అని మీకు కూడా అనిపిస్తుంది కదా, నాకు కూడా వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. సరే ఇప్పుడైతే లోపల పెట్టేద్దాం రండి. ఇంట్లో అంతా ఎంత ఎనుకులన్నా ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెలు అయితే నాకు దొరకలేవు. అందుకే ఇక చిన్న కుక్కర్ తీసుకొని అలా కొంచెం నూనె వేసుకొని కోకో పౌడరో మైదానో ఏదో ఒకటి ఇట్లా చేసుకుంటారు కదా, చేసేసుకోవాలి. బటర్ పేపర్ అయితే లేదు, ఇది అమూల్కి వచ్చింది బటర్ పేపర్. బటర్ తీసి అలాగా డబ్బాలో పెట్టిన. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేకుండా, అందుకే బటర్ పక్కకు పెట్టి దానిపైన ఉన్న పేపర్ని అయితే వేసుకున్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు కలిపిన బ్యాటర్ అంతా ఇలా ఊడ్చుకోవాలంటే ఏందో తెలియదు కదా మీకు చాలా మందికి. అంటే ఇంకొక బౌల్కి తీసుకోవాలి. మా తెలంగాణ ఆసరా వేట్లోనే ఉంటుంది. ఇప్పుడు కేక్ సాఫ్ట్గా రావాలి, గ్యాదర్ గుట్టలు లేకుండా అనుకుంటే మాత్రం ఇట్లా కేక్ని మంచిగా పరుచుకొని 2 సార్లు దెబ్బ కింద కొట్టారు. అట్లా గట్టి కాదు, ఏదో మెల్లగా అట్లా ట్యాప్ చేయండి. ఏదో కాదు, ఇది కుక్క
కొత్త కుక్కర్ హ్యాండిల్ కూడా పెట్టలేదు అయితే ప్రీహీట్ అయిపోయింది కానీ. సో ఇది అలా కూర్చోబెట్టాలి. ఇట్లా కూర్చోబెట్టుకున్నాం అలా కాలుతుంది తీసుకొని కాదు పట్టుకుంటే పైన మరొక కుక్కర్ అయితే అంతే. ఈలోపు ఈ ప్లేస్ అంతైతే క్లీన్ చేసేసుకున్నా, బాసన్లు కూడా అన్నీ వేసిన. కేక్ అయితే రెడీ అవుతుంది. పెట్టి 10 minutes అవుతుంది. స్లిమ్లో పెట్టుకున్నా. 40 minutes పెట్టాలంట. అమ్మ ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. అమ్మ పేడుతుండమ్మా. సెకండ్ ఇవ్వాలి బేటా. సెకండ్ చేయితో ఇవ్వాలి. సెకండ్ నో వేరా నాకొద్దు. సెకండ్ ఒక్క మాట కూడా విన్నాడు వీడు. ఒక్క మాట కూడా, ఒకటే మాట వింటాడు. వీరా సెట్ సెట్ గుడ్ బాయ్. వీరా హైఫై హైఫై హైఫై. ఇక్కడ వచ్చిన 2 monthsలో 2 నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకోలేడు మా వాడు. అది కూడా ఎన్నో ఒక 2 ప్యాకెట్ల 2 sticks అయిపోయినాకలో 2 నేర్చుకున్నా అంతే. మా వీరగాడు క్యూట్ బాయ్. ఇచ్చేయాలా నేను వేరే వాళ్ళకి చెప్పు? ఇచ్చేయాలా? కొడుకుది వాడుకో. చిన్న బొక్కులు పుచ్చి బొక్కులు. మా వీరగాడు నిలబడతాడు. వీర స్టాండ్. ది బ్రీడ్ అడుగుతుర్రు, కాస్ట్ అడుగుతుర్రు కదా, చూపిస్తా. మా వీరగాడు టాయ్ పుడలు. వీడిది బ్రీడ్ నేమ్ టాయ్ పుడలు. అది రామ్ చరణ్ దగ్గర ఉన్నది కదా, హీరో రామ్ చరణ్ ఉపాసం వాళ్ళ దగ్గర ఆ బ్రీడ్ అనమాట. ఇది చాలా రేరు. మన అంటే ఇప్పుడు ల్యాబ్ రిట్రీవర్ లాగైతే తీసుకోలేరు, బికాజ్ ఇది కొంచెం రేటు కూడా ఉంటుంది. మేము తీసుకుంది దీన్ని 65 అనుకుంటా, బికాజ్ మేల్ కాబట్టి ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్కి కొంచెం మీరే వద్దు కొరకొద్దు. ఫీమేల్కి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు మంచిగా. నాకు ఎట్లా అంటే నాకు లాస్ట్ టైం జర్మన్ షెపర్డ్ డాగ్ బ్రీడ్ ఉండే. అది ఎట్లా అంటే ఏడికి తీసుకోపోలేము, ఏడికి తీసుకోకపోతే మనసులో పెట్టుకొని, మేము యాదగిరిగుట్టకు పోయినప్పుడు మనసులో పెట్టుకొని చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడైనా జర హ్యాండిల్గా ఉండాలని చెప్పేసి చిన్న బ్రీడ్ తీసుకున్నాము. అంతకుమించి అయితే ఏం లేదు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండాకాలంలో. అయ్యింది పుట్టున ఎగిరిపోయేటట్టు ఉంటే పాపం. మీరు కూడా హాయ్ చెప్పమ్మా. హాయ్ కిష్ పెట్టు, కిష్ పెట్టు. చాలా నాటి అసలు. ఇంట్లో ఒక దగ్గర కూర్చోడు, పండడు, తినడు, చెయ్యడు. ఇట్లా కొరుకుతూ ఉంటాడు. ఇట్లా కొడుతూ రిటర్న్ కొడతాడు. చూడండి నేను ఇప్పుడు కొడుతా విని. నో 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 ఇప్పుడు కొడతా కదా, నన్నే కొడతాడు వాడు వేసి. అగో చూసిరా గైస్, చూసిరా నా మీదకే ఎగబడతాడు అసలు. కొరుకుతూనే ఉంటాడు. ఇక అన్నీ కాట్లు వాన్వే. అందుకే నిన్న అంటే 4 months అయ్యింది నిన్నటితో వ్యాక్సిన్ వేయించినాం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్. కొరికినా కూడా పడనీకి అంతే. ఇంకా ఇట్లా నిలబడతాడు మా వీరగాడు. చిన్న పిల్లవాడు కదా, నిలబడతాడు అన్నవాడే. జరుగుతలేదు. ఉట్టి రాయల్ కెనిన్ అంటే 4 months వరకు ఉంటుంది, అది వేస్తున్నాము. అది ఇంకా ఒక హాఫ్ గుడ్. ఈ రోజు నుంచి పంకిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇక రెసిపీస్ చూసి దాన్ని బాయిల్ చేసి ఐస్ క్యూబ్స్లలో పెట్టి తినిపిస్తారు కదా డాగ్స్కి, అట్లా ఏమైనా మా వీరగానికి కూడా తినిపిద్దామని చూస్తున్నాం. కదా వీరా మమ్మ, గుడ్ బాయ్ కదా మమ్మ. దా ఇప్పుడు కేక్ చూద్దాం రండి. సో 40 minutes అయితే అయిపోయింది. కేక్ ఎంతవరకు వచ్చినా చూద్దాము. కేక్ అయితే నేను కుక్కర్లో పెట్టినా, అంటే కొంచెం లావు దాంట్లో పెట్టినా కాబట్టి చాలా లేట్గా అయింది. 40 minutesకి అయితే కాలేదు. 1.5 hour తర్వాత చూస్తే అప్పుడు కేక్ అది కూడా పైన కొంచెం అంతా నీట్గా అయితే రాలేదు. కాకపోతే కింద బోర్లు ఇచ్చినాం కదా మంచిగా అనిపించింది. చూడండి మీరే. కింద కూడా లేదు, ఎట్లున్నా తినేసేయాలంతే. అయ్యింది హోప్ఫుల్లీ. ఇంట్లో వల్ల అస్సలు కేక్స్ ట్రై చేయకండి. బెటర్ ఈ బేకరీలలో పోతే మంచిగా వస్తుంది తక్కువ రేట్లలో. ఇంకా ఈ అయ్యంగార్ బేకరీలు అంటారు కదా, అలా అయితే 15 రూపాయల కేక్. ఇంత పెద్ద తంత అయితే పెట్టుకోకూడదు. గంటన్నర సేపు పొయ్యి వెలిగించినప్పుడు. సో ఫెయిల్, ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. నథింగ్ టు డూ.
ఎట్లున్నా తినేసారు. ఇగో ఇట్లయితే బయటికి వచ్చింది. మేబీ కుక్డే, ఇది కుక్ అయ్యింది కదా. ఇట్లున్నది ఏంటి ఇక మీకు అట్లా నైఫ్తో చూపిస్తే కుక్ కాలేదు అనిపించింది కదా, యాక్చువల్గా అది కుక్ అయ్యింది. ఇప్పుడు మీకు బోర్లిచ్చి చూపిస్తా. బోర్లిచ్చి చూసినాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. ఇంతకు మించి పెడితే మొత్తం మాడిపోయి బొగ్గు అవుతుండే అనమాట. నేను ఎంత కొత్త కుక్కర్ పెట్టినా మొత్తం ఉప్పు వేయడం వల్ల అది ఏమైందంటే ఊరిందా అని నాకు తెలియదు. ఈవెన్ మూతలు కూడా అన్నీ బ్లాక్ అయిపోయినాయి. చాలా ఘోరంగా అయ్యింది. నాకు అవసరమా ఇవన్నీ అనిపించింది. వేస్ట్ గాయస్, అసలు ట్రై చేయకూర్రి ఇంట్లో అయితే కేకులు వేస్ట్. అదే కోకో పౌడర్ని దాన్ని మిల్క్ షేక్లు వేసుకొని తాగుర్రి. ఫుల్గా అయ్యింది, పైన కాలేదని మంచిగా ఎంజాయ్. పేపర్, బటర్ పేపర్. కేక్ ఇస్ రెడీ. ఏదైతే ఏంది కేక్ సతాయించకుండా అయితే బయటికి అయితే వచ్చింది. యాక్చువల్లీ ఇంకొక తప్ప ఏమైందంటే ఇక్కడ మనం కుక్కర్లో చుట్టూ పౌడర్ వేసి అంటే మైదాపిండి వేయకుండా కోకో పౌడర్ వేసినాం కాబట్టి అది మాడిన వాసన వచ్చినట్టు అనిపించింది. సో ఎప్పుడైనా మీరు కూడా పిండి వేసుకోండి. ఒకవేళ చేస్తే కట్ చేసినాక పిండి అయితే మధ్యలో అంతా బాగానే ఉడికింది. నేను ఇంకో 10 నిమిషాలు పెడదాం అనుకున్నా, కాకపోతే కేక్ అంతా మాడిపోతుండే. ఇంక ఇప్పుడైతే షుగర్ సిరప్ వేస్తున్నా పైనకి వెళ్ళి. గనాషులు నా దగ్గర ఇప్పుడు చేసి ఓపిక కూడా లేదు. ఈ హెర్షీస్ ఉంటుంది కదా సిరప్, అదే వేసేసిన మధ్యలో కూడా. కేక్ అంతా చేసినాక కేక్ పైన ఏమైనా రాద్దాము అని అయితే డిసైడ్ అయినా. సో ఫైనల్ ఒకటైతే రాసిన. హోప్ఫుల్లీ అది తొందరలోనే కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైనల్లీ ఏదైతే ఏంది ఫెయిల్ కూడా కాలేదు, నా రెసిపీ అట్లా అని పాస్ కూడా కాలేదు, జస్ట్ ప్రమోట్ అయితే అయింది. వన్స్ లైఫ్ లో ఒక్కసారి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకో. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ఏమైనా బోర్ అనిపిస్తే నిజంగా సారీ. ఎలాంటి వ్లాగ్స్ చేయాలో నాకు చెప్పండి. ఇంటీరియర్ కోసం అడుగుతున్నారు, సో ఫీల్డ్ కోసం అయితే నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. ఇంకా ఫైనల్ గా దీనిపైన నేను ఏం రాసిన అంటే 15K సబ్స్క్రైబర్స్ నియర్ టు అంటే 14,600 మెంబర్స్ ఉన్నారు. ఎట్లయినా 400 అవుతారు కదా అని నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. అందుకే ముందుకే వేసేసిన అనమాట. కేక్ అయితే రెడీ చేసుకున్నా. ఈ వీడియో అప్లోడ్ చేసినాక 15,000 వెనకలనే కేక్ కట్ చేస్తాను. నేను కేక్ కట్ చేయాలన్నా టేస్ట్ ఎట్లా చెప్పాలన్నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.